నమస్తే. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. రైట్, ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు హోరాహోరీగా ప్రచారం చేస్తా ఉన్నారు. సో, ప్రస్తుతము మనం 28వ వార్డు, 28వ వార్డులోని పిడతాల శారదా శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్. సో, వాళ్ళు కూడా ప్రచారము యథావిధిగా అంటే కొన్ని రోజుల కాంచెల్లి ప్రచారము రాత్రనక పగలనక చేస్తూనే ఉన్నారు. సో, మరి వాళ్ళకు ప్రజల మద్దతు ఎట్లా ఉన్నది? మరి కారు గుర్తుకు ఓటేస్తా అంటున్నారా? లేకపోతే ఎందుకంటే ప్రస్తుతము ఎవరైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ భార్యను డైరెక్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. సో, అడిగి తెలుసుకుందాం ప్రజల స్పందన ఎట్లా ఉంది అని. అమ్మా నమస్తే. నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏమి అలసిపోయిల్లేంది ప్రచారం చేసి? నమస్తే అండి. ప్రచారం చేసి అలసిపోయిల్లా? ఆ! ఎట్లా వస్తుంది ప్రజల స్పందన మీకు? మంచిగనే వస్తున్నారు మంచిగుందా? జనాలుగా. ఎన్ని రోజులు చేస్తా ఉన్నారు? ఆ? ఎన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు? 5 రోజులయింది. 5 రోజులా? 5 రోజులు. అన్న శ్రీనివాస్ గారు, నమస్తే ఫస్ట్ అండి. ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ నా పేరు శ్రీనివాసరావు, పిడతల శారద. ఉమ్. మేము 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్నామండి. నా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాల గురించి చెప్పాలంటే, ఆయన ఇచ్చిన 2000 పింఛన్ తోటే ఇవాళ బీదలు బతుకుతారు. కేంద్రం ఇచ్చే బియ్యం ఈ కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటూ దెబ్బలు తెచ్చుకుంటూ, కేంద్రం రూ. 40 ఇచ్చి వీళ్ళు రూ. 8 ఇచ్చి మేమే బియ్యం ఇస్తున్నామని ప్రతి డీలర్షిప్ కాడ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటూ ఈ మధ్య నరేంద్ర మోడీ గారు కొద్దిగా కోపాడంగానే మళ్ళీ ఆయన బొమ్మను కూడా పెట్టారు ఈ మధ్యకాలంలో. మా ఉద్దేశం ఏంటంటే, మా ముఖ్య ఉద్దేశం మాకు పారిశుద్ధ్యము, డ్రైనేజీ, వాటర్ ప్రాబ్లం, పేదలకు ఇల్లు లేవు, సరైన వసతులు లేవు. దాని మీద ఈ మధ్య పద్మావతి గారిని గెలిపించినాం. మాకు హామీలు ఇచ్చింది. ఆ ఒక్క హామీ కూడా ఆమె నెరవేర్చలేదు ఇంతవరకు.